హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్‌లో కంటిన్యూ అవుతుంది. ప్లస్ ప్రోమో వచ్చేసింది. థర్డ్ ప్రోమో. థర్డ్ ప్రోమోలో నబీల్ వచ్చేసరికి థాంక్ యూ రోహిణి, థాంక్ యూ నిఖిల్, థాంక్ యూ గౌతమ్, థాంక్ యూ ప్రేరణ అంటున్నాడు. సో, ఆ తర్వాత విష్ణు విషయంలో నబీల్ బాగా పోరాడాడు. యష్మి విషయంలో కూడా పోరాడాడు. ఓవరాల్‌గా ఈ రోజుకి నబీల్ స్క్రీన్ స్పేస్ చాలా బాగుంది. అంటే నబీల్ చెప్పే లాజిక్స్ కూడా బాగున్నాయి. అంటే ఎవరిని ఎందుకు సేవ్ చేయాలని. కానీ ఇంత చేస్తున్న నబీల్ ఒక్క విషయంలో మాత్రం అతన్ని తప్పిస్తే మాత్రం అతను బాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు ప్రేరణతో చెప్తాడు. "నువ్వు నన్ను తీసావు గదా! నేను నిన్ను తీసా గదా! అవసరమైతే నువ్వు కూడా నన్ను తీసేయి" అని. మళ్ళా అయిపోంగానే వెళ్లి థాంక్స్ అంటున్నాడు. అంటే కోపం మీద. సో, అది కనపడిపోద్ది నబీల్ గేమ్‌లో. రైట్. మనం ఎక్కడి దాకొచ్చాం? 'టేస్టీ తేజ సేవ్ అయ్యేదాకా చెప్పుకున్నాం గదా! ఆ తర్వాత 'యష్మి' అనమాట. లైవ్ 1లో చెప్పుకున్నాం గదా! లైవ్ 2లో యష్మికేంది? యష్మికి అపోజిట్‌గా నిఖిల్ ఆడాలనుకుంటాడు. యష్మికి ఫేవర్‌గా నబీల్ ఆడాలనుకుంటాడు. యష్మికి ఫేవర్‌గా గౌతమ్ ఆడతాడు. యష్మికి ఫేవర్‌గా రోహిణి ఆడిద్ది. సో, ఇవన్నీ. సో, ఓవరాల్‌గా నిఖిలేమో యష్మిని యష్మి టీ షర్ట్ చించడానికి ట్రై చేస్తుంటే నిఖిల్‌నేమో ఇల్లు పట్టుకుంటారు. సో, నబీల్ చెప్తాడు ముందుగానే. ఆమె ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతున్న తీరు నచ్చింది నాకు. సో, ఆ ఎంతు ఉంది. నబీల్ చెప్పిన లాజిక్ ఒకటి చాలా బావుంటది ఈరోజు. ఏమంటా అంటే ఫస్ట్ గేమ్ నుంచి ఆమె, ఆమె గేమ్ కోసం చూపిస్తున్న తపన ఏదైతే ఉందో బాగా నచ్చింది అంటాడు యష్మి విషయంలో. నిజంగానే యష్మి ఈరోజు ఫస్ట్ గేమ్ నుంచి అలా బాగా ఆడుతుంది. సో, అలానే సపోర్ట్ చేస్తారు. యష్మి థాంక్స్ అందరికి నన్ను సేవ్ చేసిన అందరికి థాంక్స్ అంటది. ఇదిగో ఇది యష్మి గెలిచిన ఇంకొకరైనా మొత్తం బిగ్ బాసే. ఆ బిగ్ బాస్ టైమింగు, ఆ టీ షర్ట్‌లేసే ప్లేస్‌మెంటు, టీ షర్ట్ ఎవరి ముందు పడాలనే ప్లేస్‌మెంటు అన్నిటికంటే ముఖ్యంగా టైంకి తగ్గట్టు. ఇప్పుడు బజర్ కొట్టే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం సేపు ఆగితే ఆ టీ షర్ట్ చినిగిపోతుందిరా ఈళ్ళు కొట్టుకుంటున్నారురా అన్నప్పుడు సేవ్ చేయాలనుకో. టక్కన బజర్ కొట్టావనుకో ఖతం అయిపోయా. ఇట్స్ గాన్. బై బై. సీ యూ అన్నట్టుంటది. సో, ఓకే. జోక్స్ అపార్ట్ యష్మి అలా సేవ్ అయిపోద్ది. తర్వాత అవినాష్ జరిగింది. అవినాష్‌కి ఇంక తెలిసిందేగా అవినాష్ అవ్వాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 టైమ్స్ మెగా చీఫ్. సో, ఆయనది కూడా చింపేస్తారు అందరూ. ఆ తర్వాత వీళ్ళిద్దరిది అయిపోయి ఇంకెవరిదొచ్చిందిరా? వీళ్ళిద్దరిది అయిపోయాక ఇంక నబీల్‌ది ప్రోమోలో చూపిస్తారు. ఏంటంటే నబీల్‌ని గౌతమ్ ముట్టుకుంటాడు అక్కడ. నబీల్ కాకూడదని చెప్పి నిఖిల్‌కుంటది, గౌతమ్‌కుంటది, రోహిణికుంటది, ప్రేరణకుంటది, అందరికుంటది. ఒకసారి అయ్యాడు కాబట్టి. సో, ఆ ప్రాసెస్‌లో నబీల్‌ని ఎందుకంటే ప్రేరణాదేవిని చించేస్తది కదా! ఆల్రెడీ. నబీలు. నబీల్ వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు కూడా మీరు గాని ప్రోమోని చూస్తే క్లియర్‌గా లాగుతా ఉంటారు. ప్రేరణ ఓ పక్క, రోహిణి ఓ పక్క. ఈయన వెళ్లి డిఫెండ్ చేసుకోవటానికి నబీల్‌ని ఎళ్ళనీయకుండా గౌతమ్ ఆపుతాడు. అంతకుముందు గౌతమ్‌ని కూడా ఆపుతాడు కదా! ఇప్పుడు గౌతమ్ ఏమో నన్ను ఆపావు. ఆహ్, గౌతమ్ చేస్తున్న తప్పేందంటే ఒక్కోసారి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు కెమెరాస్‌తో మాట్లాడుకుంటున్నాడు. నేను ఇది అని. అది కొంచెం బోర్ కొట్టించే విషయం. సో, నీకేదైనా ఉన్నా నువ్వు ఆడే ఆట తెలిసినప్పుడు అట్లా మాట్లాడాల్సిన పని లేదు. సో, ఇది నన్నందరూ చేస్తున్నారు. ఒకరిని చేస్తున్నారన్నట్టు. అది ఎంత పదే పదే చెప్పుకుంటే నువ్వు సోలోగా ఆడినా గాని ఆ గేమ్ డైల్యూట్ అయిపోద్ది. ఆయనకది అర్థం కావటంల. సో, చూసే జనాలకి అర్థమైనప్పుడు నువ్వు పదే పదే చెప్పాల్సిన పని లేదు కదా! అందరికి అర్థమవుతుంది కదా! వాళ్ళు ఆడే గేమ్. అదొక్కటి మాత్రం మిస్టేక్ చేస్తున్నాడు గౌతమ్. అది చెప్పాలనిపించింది ఈ వీడియోలో. చెప్పేసా డన్. తర్వాత ఇక నబీల్ వచ్చేసరికి అందుకే నేను నబీల్‌లో పాజిటివ్ చెప్పా, నెగెటివ్ చెప్పా ఈ వీడియోలో. గౌతంలో పాజిటివ్ చెప్పుకుందాం, నెగెటివ్ చెప్పుకుందాం. ఇక్కడ నబీల్‌ని ఆపాడు. అయిపోయింది. నబీల్ దించేశారు. రాంగానే ఇంకా థాంక్ యూ గౌతమ్, థాంక్ యూ నిఖిల్, థాంక్ యూ ప్రేరణ, థాంక్ యూ రోహిణి అంటాడు. నేననేదేందంటే, నువ్విప్పుడు ప్రేరణది జింపావు. నీకొక చక్కగా ఒక వాలిడ్ రీజన్ ఇచ్చావు. ఓకేనా? నువ్వు గౌతమ్‌ది జింపావు. చక్కగా ఒక వాలిడ్ రీజన్ ఇచ్చావు. ఓకేనా? సో, అటువంటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ రీజన్స్ ఉంటాయి. అదేమన్నా గాని. నువ్వు ఇతను చెప్తున్న రీజన్ ఏందంటే, గౌతమ్‌ని ఎందుకు జింపానంటే, నామినేషన్స్‌లో లేడు. ఎలాగో ఒక వీక్ ఛాన్స్ ఉంది. ప్రేరణని ఎందుకు జింపానంటే, ఆల్రెడీ ఒక వీక్ మెగా చీఫ్ అయింది. సో, అక్కడ ఎవరికి వాళ్ళు సెపరేట్ రీజన్ ఉంది ఆయనకి. సో, అలానే గౌతమ్‌కి గూడా ఒక రీజన్ ఉండుండొచ్చు. ఆల్రెడీ అయ్యారు గదా! అనో, లేపోతే ఇంకోటో, లేపోతే నన్ను నువ్వు చేసినప్పుడు నేను నిన్నెందుకు జేయాలనో, అంతకు ముందే గౌతమ్‌ని హోల్డ్ చేస్తారు గదా! ఈయన. అప్పుడు ఈయన ఆయన హోల్డ్ చేశాడు. అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ. విష్ణుప్రియ కోసం నబీల్ ఆడతాడు యాక్చువల్‌గా. సో, అంతకుముందు నబీల్ ఒక మాట అంటాడు. ఏందంటే, విష్ణుప్రియతో పోల్చుకుంటే యష్మి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. విష్ణుప్రియ నీ ఒక్కడి కోసం ఆడింది గానీ, పృథ్వీ అండ్ నబీల్ డిస్కషన్ చాలా సేపయింది. సో, దాంట్లో చెప్తాడు. సో, విష్ణుప్రియ నీ ఒక్కడి కోసం నీ విషయంలో మాత్రం కొంచెం బానే ఆడింది. మిగిలినలో అంతా ఇంట్రెస్ట్ లేనట్టు చూపిస్తుందని ఒక జస్ట్ ఆ లైన్‌లో అంటాడు మాట.
కానీ ఇక్కడ విష్ణుప్రియ కోసం బాగా ఆడతాడు. బాగా ఆడి అది మిగిలిన వాళ్ళందరూ అగెనిస్ట్ గానే ఆడుతుంటారు. నిఖిల్ గాని అందరూ. సో ఎప్పుడైతే అది ముట్టుకుంటాడో, నబీల్ చేతిలో ఉంటదో పాజ్ అంటాడు. ఇంకా బజర్ కొట్టేస్తాడు. బజర్ కొట్టంగానే ఇంక విష్ణుప్రియ సేమ్. కానీ విష్ణుప్రియని కంటెండర్ చేద్దాం అనుకున్నాడు. అంతే. అక్కడ పృథ్వీని కంటెండర్ చేద్దాం అనుకున్నాడు. అంతే. వీళ్ళు ఎంత చించుకున్నా, ఎంత గేమ్ ఆడినా ఆయన కర్త కర్మ క్రియ పెద్దాయన. పెద్దాయన. లేకపోతే నబీల్‌ని అంతమంది పట్టుకున్నప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఛాన్స్ ఉంటే నిఖిల్ లాంటోడో, గౌతమ్ లాంటోడో అక్కడ చాలా మంది ఎగనెస్ట్‌గా చేస్తున్నారక్కడ. వాళ్ళందరూ గాని చించేస్తే ఒక్కడే ఎంతసేపని హోల్డ్ చేయగలడు? ఇంకొక 2, 3 మినిట్స్ ఉన్నా ప్రోమోలో చూస్తున్నారు. సో అది అది జరక్క ముందే బజర్ కొట్టేశాడు. విష్ణుప్రియ హుర్రే అంది. కంటెండర్ అయింది. ఖతం అంతే. అయిపోయింది. ఖతం. బై బై. బై బై అన్నట్టు అయిపోయిందనమాట. ఇది మ్యాటర్. ఓకేనా? నెక్స్ట్. ఏదో తిన్నాను. రైట్. ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్పుకుందాం. ఓటింగ్ అనాలిసిస్ మళ్ళీ సెపరేట్ వీడియో ఎందుకు దీంట్లోనే చెప్పేస్తా. ఓటింగ్ అనాలిసిస్‌లో ఈ వీక్ చాలా 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 డిఫరెంట్‌గా ఆడబోతున్నారబ్బా! ఎలా ఆడబోతున్నారంటే, ఇప్పుడు మనం చూసిన ఈ లైవ్‌లో ఇంక మిగిలింది ఇద్దరు. ప్రోమోలో కూడా కవర్ అయిపోయింది. అవినాష్‌ది కవర్ అయిపోయింది. అండ్ అవినాష్ చెప్పాను, యష్మీత్ చెప్పాను, అండ్ దెన్ నబీల్ చెప్పాను. అంతకుముందు లైవ్‌లో మిగిలినోళ్ళే చెప్పాను. సో ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్‌కొస్తే అన్‌డౌటెడ్‌లీ నిఖిల్ టాప్. నెక్స్ట్ నబీల్ టాప్. ఇంకా ఎటు తిరిగి మాట్లాడుకోవాల్సింది వీళ్ళ ముగ్గురు గురించి. ఎవరెవరు? ప్రేరణ, యష్మి అండ్ దెన్ పృథ్వీ. వీళ్ళ ముగ్గురులో ఎవరు సేవ్ అవుతారు అనేదే మ్యాటర్. సో డామ్ షూర్‌గా ఈ గేమ్ పెట్టిన విధానము ఇయన్నీ చూస్తుంటే నాకెందుకో పృథ్వీ సేవ్ అయ్యే అవకాశమే ఉంది. పృథ్వీ, విష్ణుప్రియ ఓటింగ్ కూడా కొంచెం పడొచ్చు. ఇటువంటి కేసులో ఇంక వీళ్ళిద్దరిలో ఉంటది డేంజర్ జోన్. ఎవరు? ప్రేరణ అండ్ యష్మి. వీళ్ళిద్దరిలో డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ చేతుల్లోనే ఉంది ఎలిమినేషన్. గౌతమ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు? ప్రేరణకి ఓట్లేస్తున్నారండి కొంతమంది. ప్రేరణ గాని ఫైనల్‌లో ఉంటే, సో ప్రేరణ చాలా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, సో అక్కడ సేవ్ అయిపోద్ది నిఖిల్ అండ్ ప్రేరణ ఉందని. అదేం లాజిక్కో నాకు అర్థం కాదు. కొంతమంది యష్మికి ఏస్తున్నారంట. సో ఇక్కడ నన్నడిగితే నేనేం చెప్తా అంటే ఆట పరంగానే అండి. ఇక్కడ ఫేవరెటిజాలు ఏం లేవు. గౌతమ్‌కి హెల్ప్ అవ్వాలంటే, సో ఈవెన్ యష్మి కంటే కూడా ప్రేరణ వెళ్తే హెల్ప్ అయ్యిద్ది. ఎందుకో కూడా చెప్తా చూడండి రీజన్. ప్రేరణ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చండి. అది మనకు తెలీదు. ఓట్లేసే వాళ్ళని బట్టి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు యష్మి గారు ఉందనుకో, నిఖిల్ యష్మి ఇష్యూ అనేది సజీవంగానే ఉంటది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఇంక దాని మీద వస్తానే ఉంటాయి. ఇవి నలుగుతానే ఉంటది. ఎంత లేదనుకున్నా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయన్నీ ఉంటాయి. ఒకవేళ యష్మి వెళ్ళిపోయి ప్రేరణ ఉందనుకో, సో ప్రేరణ చాలా నీట్‌గా అబ్జర్వ్ చేసే మనిషి. సో ఎప్పుడైనా సరే ఇతను ఒక పాయింట్ పెడితే ఆమె కూడా ఒక పాయింట్ పెట్టొచ్చు. అఫ్‌కోర్స్ అది అగ్రెసివ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు గానీ, సో ప్రేరణ ఉంటే గౌతమ్‌కి జరిగే డ్యామేజే ఎక్కువ. ఏది? యష్మి కంటే గూడా. సో అప్పుడేమైద్ది? ప్రేరణకు కావాల్సిన ఇన్‌పుట్స్ ఇవ్వటం గాని, నిఖిల్ ప్రేరణకి ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఇవ్వటం గాని, ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. మోర్ ఓవర్ ప్రేరణ ఏందంటే కొంచెం తెలివిగా ఆడగలదు యష్మితో పోల్చుకుంటే. సో పాయింట్స్ పెట్టడం గాని, ఇరుకుని పెట్టడం గాని ఆమె ఎక్కువ చేయగలదు. వేరే యష్మి వచ్చేసరికి ఏందంటే చెప్పా గదా! హాఫ్ మినిట్ చాలు ఆమె దొరికిపోవటానికి. పాపం అబ్బబ్బబ్బబ్బా! ఆ విషయంలో మాత్రం యష్మిని మించినోళ్ళు లేరు. అర నిమిషంలో దొరికిపోద్ది. అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటదో, జనాలు చూడటం లేదనుకుంటదో గానీ ఇట్లా. సో ఇటువంటి విషయంలో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో ఆపరేషన్ యష్మినా, ఆపరేషన్ ప్రేరణ అని. ఒకవేళ యష్మి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా యష్మికి, ప్రేరణకి సేమ్ ఓటింగ్ ఉంది. సో కొంతమంది అలా ఆలోచిస్తున్నారు గానీ, ప్రేరణకు ఇంకొక పర్సెంట్ ఎక్కువ ఉండొచ్చు. ఆమె పొలోమని ఆమె ఏం లేదు. ఇక్కడేందంటే ప్రేరణ గురించి ఇవి కూడా చాలా హైగా చెప్తారు అందరూ. ఎందుకని? ప్రేరణకు ఒక ఆర్టిఫిషియల్ హైప్ రావాలా. ఎందుకని? ఫస్ట్ నుంచి ప్రేరణ లేడీ విన్నర్ అన్నారనుకో అంటారు గదా! ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయిందనుకో, ఆ ప్రేరణ లేడీ విన్నర్ అన్న మాటలకి అర్థం ఉండదు. అందుకని ఏ కాడికి ఎంత చేసైనా సరే బయట ప్రేరణ పిఆరోళ్ళు ప్రేరణని ఉంచడానికి మంచి మంచి కొటేషన్స్, మంచి మంచి మాటలు ఇయన్నీ వాడతారు. సో ఆబ్వియస్‌గా వాడతారు. సో అటువంటి సందర్భంలో ప్రేరణ గాని ఎలిమినేట్ అయితే గేమ్ అనేది వీళ్ళ చుట్టూ తిరిగిద్దింక. సో ఎలాగూ ఈ లాస్ట్ వీక్ ఫుల్ నెగెటివ్ అయిపోయింది. ఈ వీక్ కూడా పెద్ద అంత ఇదేం లేదు. ప్రేరణకు పాజిటివ్ కంటెంట్ ఏం లేదు. సో న్యూట్రల్ ఆడియన్స్ ఎవరు చూసినా సో ఈ రోజు టాస్క్‌లో కూడా యష్మి పెర్ఫార్మన్స్ కనపడింది. ప్రేరణ కంటే కూడా. మనం చూస్తుంటే యష్మి ట్రై చేస్తుంది, దెబ్బలు తాగించుకుంటుంది. వాళ్ళ టీమ్ అయిన పృథ్వీతో ఆడింది. నెక్స్ట్ నిఖిల్‌తో ఆడుతుంది. అందరితో. ప్రేరణతో ఆడింది. ఇయన్నీ. సో ఓవరాల్ గేమ్ పెర్ఫార్మన్స్ పరంగా చూసినా గానీ యష్మినే బాగుంది ప్రేరణ కంటే. బట్ ఈ ఓటింగ్ లెక్కలు ఎప్పుడు వేరేగా ఉంటాయి. సో యష్మిని పంపిద్దాము. యష్మికి, గౌతమ్‌కి పడదు కదని యష్మికేసారనుకో ప్రేరణ ఉంటది.
అసలు ప్రేరణ పంపిద్దామంటే యష్మి ఉంటది. ఎవరెళ్ళినా ఒకటే. మనకేముంది గానీ ఎవరెళ్ళినా కాపోతే ఈక్వేషన్స్ మాత్రం ఇతని ఇండివిడ్యువల్ ఆట పరంగా చూస్తే ఓకేనా? సో, ప్రేరణ, యష్మిన్‌లో గౌతమ్ ఆట ముందుకెళ్ళాలంటే ప్రేరణ బయటికెళ్తేనే కొంచెం ముందుకెళ్తది. ఎందుకంటే ఎంతసేపటికి అక్కడ లేని విషయాల్ని ప్రొజెక్ట్ చేసి తప్పు చెప్పటం అలా. అయితే దీంట్లో 2 వెర్షన్స్ ఉన్నాయండోయ్. ఇప్పుడు అలా చెప్పటం వల్లే గదా! గౌతమ్ హై అయింది. ఇప్పుడు ప్రేరణ అలా పాజిటివ్ విషయాలు కూడా నెగెటివ్‌గా చెప్పడం వల్లే గదా! ప్రేరణ తిను హై అయింది. సో, అటువంటప్పుడు ఇంకా హై అవుతాడు గదా! ప్రేరణ ఉంటే అనుకునేవాళ్ళు కొంతమందుంటారు. కానీ ఇక్కడ యష్మి ఏంటంటే లాస్ట్‌కొచ్చేసరికి యష్మి గేమ్ కూడా మారిద్ది. ఇంక 1, 2 వారాలు అట్టే. యష్మి గేమ్ ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. ఈ వీక్ ఉన్నట్టు నెక్స్ట్ వీక్ ఉండదు. నెక్స్ట్ వీక్ ఏదో కొత్త పాయింట్‌తో రావచ్చు మళ్ళా. నెక్స్ట్ వీకు ఎంత చేసినా గాని మళ్ళా వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడొచ్చు. ఎవరు? నిఖిల్, యష్మి కలిసి. అది చెప్పబల్లా. నిన్న పెద్ద గొడవైతే ఈరోజు గెలిసిపోయేవాళ్ళు. ఏరా కలవకూడదంటావా ఏంటి? అని మీరు అడగొద్దు. కలవాలి. కలవాలి. కానీ గేమ్ పరంగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటారు ఈళ్ళు. అయిపోంగానే గెలిసిపోతారు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో యష్మిని అంటే ఏది జరిగినా బిగ్ బాస్ చేతుల్లోనండి. యష్మిని సేవ్ చేస్తారా? ప్రేరణని సేవ్ చేస్తారా? నాకు తెలిసైతే ఈ ఎలిమినేషన్ వీళ్ళిద్దరిలోనే ఉంటది. పృథ్వీ సేవ్ అయిపోతాడని అనుకుంటున్నా నేనైతే. పృథ్వీ సేవ్ అయిపోతాడని అనుకుంటున్నా. సో, చూడాలి. ఈళ్ళిద్దరిలో ఎవరైనా ఎళ్ళిపోవచ్చు. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనుకుంటున్నారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.